నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. టీడీపీ మహిళా నాయకురాలు సమిష్టిగా ఏర్పాటు చేసిన వేడుకలను ఉత్సాహభరితంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. अपने छाप बस ఈరోజు గూడూరు పట్టణ కార్యాలయం ఈ ఉగాది సంబరాలను ఏర్పాటు చేసినటువంటి మా మహిళా ఆడపడులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు పెద్దలందరూ మా భాస్కర్ అన్న, మా సీనన్న, మా రాజన్న, అలాగే మా సీనయ్య, అలాగే కూర్చున్నటువంటి మా రవీందర్ రెడ్డి, మా పప్పు యాదవ్, మా సునీల్, మా చిన్నారావన్న, అలాగే మా రవణ, మా కృష్ణయ్య, మా సురేంద్ర, అలాగే మా పట్టాపన్న వాడి గురించి పట్టాపన్న, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఉగాది సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మనకంతా ఇది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో మనసులో ఏమి పెట్టుకోకుండా మంచిగా పనిచేయండి. పార్టీకి పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా మీరు పని చేయొద్దని చెప్పి తెలియజేసి నేను ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా ఉన్నాను. మీ ఎమ్మెల్యేగా మీ అందరూ దయవల్ల ఎన్నోసార్లు గెలిచిన తర్వాత నేను ఎవరైనా సరే ఉన్నట్టు చెప్తే వినేవాడిని తప్ప వేరే విధంగా చెప్తే వినేవాడిని కాదు. కాబట్టి నా వరకు నేను నాలో కూడా తప్పులుంటే క్షమించమని చెప్పి కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంలో నాయకులందరినీ కోరుతున్నాను. దయచేసి పిటిషన్లు ఎక్కువ పార్టీ ఆఫీస్కి పెట్టద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తుంది. మంచి పద్ధతిగా ఇక్కడ నా దగ్గర నుండి పనులు చేయించుకొని మీరే దగ్గరున్న వాళ్ళే మీరు పిటిషన్లు పెడుతుంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా మనకి లీవియేషన్ లేదు. మన అధిష్టానంలో గూడూరు కాన్స్టిట్యున్సీ అంటే మంచి దాంట్లో ఉంది. పనిచేసే ఎమ్మెల్యే, పనిచేసే క్యాడరు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు లేకుండా మీరు ఏదో అవకాశం వచ్చిందని చెప్తే దానివల్ల నేను నష్టపోతే మీరు అందరూ కూడా నష్టపోతారు. తర్వాత నేనేం చేయలేను. ఎందుకంటే ఉన్నంతవరకు సిన్సియర్గా చేయడమే నా ఉద్దేశం, అంతకన్నా ఇంకోటి తెలియదు. చిన్న పార్టీ క్యాడర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు ఫోన్ చేసినా మళ్ళీ అప్పుడు ఎత్తకపోయినా మళ్ళీ ఫోన్ చేసి అడిగేటువంటి కార్యక్రమం నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దయచేసి ముందు విభేదాలు వేయండి. కొత్తగా మనం పార్టీలో చేర్చుకున్న వాళ్ళతో కూడా కలిసిమెలిసి పనిచేయండి. వాళ్ళకు కూడా చెప్పారు, మీరు ఖచ్చితంగా మా పాత వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయాలని కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా పదవులు అయితే రావు. రేపు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీసీలు కానీ కొత్త వాళ్ళకి ఎవరు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా. మీ గ్రామాల్లో మీకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాయండి. ఎందుకంటే స్థానిక సమస్య ఎలక్షన్స్ మీ ఊళ్ళో ప్రత్యర్థులు ఉంటే మళ్ళీ మీకు పోటీ తప్పదు. కాబట్టి అంత లేకుండా మీకు అందరినీ పిలిచి ఎక్కడైతే మనం మైనస్ బూతులు ఉన్నాయి, మైనస్ బూతుల దగ్గర కూడా మనం కొంతమంది పార్టీలో జాయిన్ చేసుకుంటాం. అలాగే టౌన్లో కూడా మైనస్ వార్డు ఉన్న దగ్గర ఖచ్చితంగా మనం చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. దానికి మీరు మాకు తెలియకుండా చేసుకున్నాడు, మీకు చెప్పే చేసుకోండి. మీకు తెలియకుండా ఎవరు నేను చేర్చుకోండి. కానీ మీ బలోపేతం కోసం మీరు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు గెలవాలా, మున్సిపల్ చైర్మన్లు గెలవాలి. గెలిస్తేనే మనం ఈరోజు మనం చేస్తున్న పనులు మనం బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువనాయకుడు నిజాయితీపరుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ధైర్యశాలి పవన్ గారి నాయకత్వంలో, పెద్దలు మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ చేయనటువంటి పనులన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నాం. చెప్పిన దాంట్లో ఇప్పటివరకు దాదాపు 50% అన్నీ కూడా చేశాం. ఇంకా 50% మనం వర్కులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మన సీఎం గారితో 1-to-1 మాట్లాడినప్పుడు మీటింగ్ అప్పుడు నేను చెప్పాను. అవన్నీ కూడా శాంక్షన్ వస్తాయి, త్వరలోనే శాంక్షన్ వస్తాయి, ఇబ్బంది లేదు. మనం ఏం చెప్పాం అన్నీ కూడా చేసేదానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఒక విధంగా మనం ఉంటే తప్పది. అధికారంలో లేనప్పుడు అందరూ కష్టపడ్డారు, బ్రహ్మాండంగా పనిచేస్తారు. అధికారం వచ్చిన తర్వాత మీరు పనిచేయట్లా.
అదేమంటే అంతా ఎమ్మెల్యే, ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యే. మీరు గ్రామాల్లో పనిచేస్తే నా దగ్గరికి చాలా తక్కువ వస్తారు. మీరు ప్రజల్ని అక్కడ మాట్లాడకుండా ప్రతిదానికి ఎమ్మెల్యే చెప్పాలంటే కష్టం. తర్వాత గ్రామాల్లో మీరు కూడా పాత వాళ్ళకి రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నా, కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మీరు 2 గ్రూపులు అయ్యి ప్రజల్ని ఇబ్బంది పడద్దని చెప్పి నేను తెలియజేస్తాను. మీ ఇద్దరు నాకు సమానం. అట్లా కాకుండా 2 గ్రూపులు అయ్యి మీరు ఒక పని ఆయన ఒక పని చేస్తే కుదిరే పని కాదు. ఎందుకంటే ఎలక్షన్ ఎవరు చేశారో మొత్తం నాకు తెలుసు. కాబట్టి దయచేసి డివిగేట్ చేయదు. నేను చెప్పిన తర్వాత మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ దాన్ని వేరే విధంగా తీసుకెళ్ళి గ్రామాల్లో నా పైన మీరు దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాను. అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ఇద్దరు లీడర్లు ఉంటే ఏదో విషయం ఇద్దరితోనే మాట్లాడి చేస్తా. అంతేకాని సింగిల్ మ్యాన్ చేయాలంటే కుదిరే కథ కాదు. అందరు చేస్తే గెలిచాను. ఏ ఒక్క దేశం గెలవడా, అందరూ ఊళ్ళో ఉన్నటువంటి నాయకులు అందరూ చేస్తే నేను గెలిచాను. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకున్న నాయకులు నేను తెలియజేస్తున్నాను. అది ఉంటే కూర్చొని మాట్లాడుతుంది. అంతేకాని మీరు మీ ఇష్ట ప్రకారంగా మీరు అట్లా మాట్లాడి పైకి నా దగ్గర కూర్చొని నమస్కారం పెడితే నేను పోయిన తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడతాను. అది కాదు కదా పద్ధతి. ఆలోచించండి. ఎందుకంటే నా వరకు నేనైతే ఎవరిని అగౌరవంగా చేసే పరిస్థితి లేదు. ఎవరు ఇచ్చినా నన్ను ఎమ్మెల్యేగా 2 సార్లు చేశాను. కాబట్టి నేను అందరూ కూడా ఈరోజు కూడా చేతులెత్తి దండం పెడుతున్నా, కాళ్ళకు నమస్కారం పెడుతున్నా. అంతే తప్ప మీరు ఆ మనసు ఏమైనా ఉంటే తీసేసేయండి బయటికి. సునీల్ కుమార్ రోడ్డు కాదు. అర్థం చేసుకోండి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఆలోచించుకోండి గుంటూరు కాన్స్టిట్యున్సీలో. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నాయకుల దగ్గర కూడా నేను తెలియజేస్తూ, అట్లాగే ముఖ్యులందరూ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఉగాది పచ్చడి అందరం తిన్నాం. దాంట్లో ఎన్ని రుచులు ఉన్నాయో అది మొత్తం అందరూ కూడా రాబోయే రోజుల్లో అన్ని రుచులకు సంబంధించినటువంటి తీయగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి, కారంగా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఎదుర్కొని ఈ సంవత్సరం అందరూ ఆ గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలా, సుఖశాంతులతో వర్ధిల్లాలా, ఆర్థికంగా బలపడాలా, ఆరోగ్యంగా బాగుండాలా అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొకసారి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి ఈరోజు మేమంతా ఇక్కడ ఉన్నామంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కారణం. ఎవడో చేస్తారు. రోజు మీరు దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు కానీ, అల్లాని ప్రార్థన చేసేటప్పుడు కానీ, యేసుప్రభుని ప్రార్థన చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి గురించి, లోకేష్ బాబు గురించి ప్రార్థన చేయమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు వాళ్ళే లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టే ఈరోజు మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. చెప్పిన దాంట్లో సగమన్నా చేస్తున్నాం. లేకపోతే ఆ గవర్నమెంట్ లేకపోతే, మోడీ గారి పైన లేకపోతే మన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు ఆ మంచి నాయకుల కోసం ఏ మతాలున్నా, ఎవరున్నా, ఏ కులాలున్నా వాళ్ళ కోసం రోజు ప్రార్థనలు చేస్తే మనము బాగుంటాం, మన బిడ్డలో బాగుంటాం, ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే, పొరపాట్లు ఉంటే నన్ను కూడా క్షమించమని చెప్పి కూడా నా గూడూరు నియోజకవర్గంలో కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పరాభనవ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.